సిపిఎం సీనియర్ నాయకుడు అంజిరెడ్డి లేని లోటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం మండల కార్యదర్శి మన్నెం భిక్షం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. తిప్పర్తి మండలం సిపిఎం సీనియర్ నాయకుడు నన్నూరి అంజిరెడ్డి 2వ వర్ధంతిని మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో నిర్వహించారు. అంజిరెడ్డి చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భిక్షం మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన నాయకుడు నన్నూరి అంజిరెడ్డి అని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం ఆయన ఎంతగానో పోరాడారని తెలిపారు. రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలలో జిల్లా నాయకుడిగా పనిచేస్తూ పాలేరుల సంఘం ఏర్పాటు చేసి జీతాల పెంపు కోసం, వ్యవసాయ కూలీల కూలీ రేట్ల పెంపు కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్వి రెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్, ఆకటి లింగయ్య, వెంకన్న, శశిధర్, శరత్ బాబు, సైదులు, షాహిద్, రఫీ, నరసింహ, కె సైదులు తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. నర్రా రాఘవరెడ్డి భవన్లో నన్నూరి అంజిరెడ్డి గారు మనకు కూడు గుడ్డ కొరకు గతంలో భూస్వాముల అణచివేత ఉన్నప్పుడే ఆయన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను చైతన్యం చేసి గ్రామ గ్రామాన ఎర్ర జెండాలు నాటి ప్రజలను చైతన్యవంతం చేసిండు. వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ప్రజల కొరకు అనేక సేవలు చేశారు. ఆయన ఇప్పుడు మన మధ్యన లేకపోవడం మనకు విచారకరం. వారి ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేయడానికి అందరి శ్రమ శాయశక్తిలో కృషి చేయాలని కోరుతున్నాను. మండల కమిటీ ఆధ్వర్యంలో అంజిరెడ్డి గారి వర్ధంతి 3వ వర్ధంతి జరుపుకుంటున్నాం. 2వ వర్ధంతి జరుపుకుంటున్నాం. వారి ఆశయాలను ముందు తీసుకుపోవాలని, వారి ఆశయాలు పార్టీకి ఎన్నో రకాల సైకిల్ మీద తిరిగి, ఊరు తిరిగి, కూలీ సంఘం, రైతు సంఘం, అన్ని సంఘాలతోటి మరి ఊరు తిరిగి ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఒక పార్టీకైనా వారికి ఉన్నది తెచ్చిన వారి ఆశయాలు సాధిస్తుంటూ తెలియజేస్తున్నారు. రైతు సంఘం జిల్లా నాయకులు, కామ్రేడ్ సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి గారి 2వ వర్ధంతి తిప్పర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవన్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంజిరెడ్డి గారు ఈ మండల ప్రాంతంలో కూడు గుడ్డ నివాసం లేని వారికి అనేక పోరాటాలు నిర్వహించి దుప్పలపల్లి, అంతయ్యగూడెం ప్రాంతాల్లో భూమి లేని వారికి భూమి పంచిన దాంట్లో ముఖ్య బాధ్యత వహించారు. అదేవిధంగా ఇల్లు లేని వారికి నిర్మించడంలో నందల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న ప్రేళ్లు కొట్లాడి ఆ ప్రాంతంలో ఇండ్లు కట్టించిన వారిలో ముందంజలో అంజిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంజిరెడ్డి గారు ఏదైతే ఆశయం కోసం పనిచేశారో, కులం మతం లేని సమాజం కోసం అతను పోరాడారో, ఇప్పుడున్న సమాజంలో కులం మత ప్రాంతాల విభజించి రాజకీయం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడ అవసరం ఉంది. అంజిరెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ కులం మతం లేని సమాజం కోసం నిర్మాణంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.